ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ డబుల్ కా మీఠా అయితే రెడీ అయిపోయింది కాబట్టి మనం అయితే సర్వింగ్ ప్లేట్లోకి అయితే వేసుకుందాము. చూడండి ఇది ఎంత బాగుందో కదా. ఈ విధంగా మనం సర్వింగ్ బౌల్లో అయితే వేసుకుంటున్నాము. ఈ డబుల్ కా మీఠా చూస్తుంటేనే మంచి నాకు తినాలనిపించేస్తుంది, ఎందుకంటే ఎక్కువ డ్రై ఫ్రూట్స్తో అండి చాలా బాగుంది కదా. ఈ డబుల్ కా మీఠాని అయితే ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో కంపల్సరీగా చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిజ్ఞాస్ని. ఈరోజు అయితే మీ ముందు ఒక బ్రెడ్ అని ఒక రెసిపీతో పట్టుకొచ్చాను అనమాట. బ్రెడ్. ఇప్పుడు మనం బ్రెడ్తో ఏం చేయబోతున్నామంటే ఒక స్వీట్ అయితే చేసుకోబోతున్నాము. బ్రెడ్తో స్వీటా ఏంటనుకుంటారు కదా. హైదరాబాదీ స్పెషల్ డబుల్ కా మీఠా మనం అయితే చేసుకోబోతున్నాము. డబుల్ కా మీఠా అనే పేరు ఎక్కువ మంది వింటారు కానీ టేస్ట్ చేసి ఉంటారు, కాబట్టి నేనైతే మీ ముందుకు ఒక మంచి స్వీట్ అన్నది పట్టుకొచ్చాను. బ్రెడ్తో హైదరాబాదీ స్పెషల్ అయిన డబుల్ కా మీఠా అయితే చేసుకుందాం రండి ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే మంచి డ్రై ఫ్రూట్స్ కావాలి, ఇంకా 5 బ్రెడ్లను మేము తీసుకున్నాము. బ్రెడ్ కావాలి, షుగరు, నెయ్యి, ఇంకా 2 ఇలాచి మరియు కొద్దిగా పాలు ఉంటే సరిపోతుంది. ఈ డబుల్ కా మీఠాకి మనం అయితేనేమించి 5 బ్రెడ్ పీసెస్ అయితే తీసుకున్నాము. వీటిని అయితే ఎలా కట్ చేయాలో మీకు ముందు నుంచి చూపెడతాను. ఇప్పుడైతే మనం బ్రెడ్ అన్నది తీసుకున్నాం కదా, ముందుగా మనమైతే చాక్ తీసుకొని బ్రెడ్లో ఉన్న సైడ్స్ అంతా కట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా బ్రెడ్లో ఉన్న 4 సైడ్స్ కట్ చేసుకుంటున్నాం అయిపోతుంది. చూడండి సైడ్స్, వీటిని అయితే మనం అన్నిటిని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఈ సైడ్స్ని కూడా కట్ చేసుకుంటేనేమించి బ్రెడ్ అన్నది బాగుంటుంది. ఈ డబుల్ కా మీఠా మీరు కంపల్సరీగా మీ ఇంట్లోనైతే ట్రై చేయండి. ఇప్పుడు ఈ బ్రెడ్ని మనం 4 పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ 4 పీసెస్గా అయితే మీరు కట్ చేసుకున్నారు అనుకోండి, ఇలా చిన్న చిన్నగా వచ్చి బాగుంటుంది. మళ్ళీ డబుల్ కా మీఠా అనేది 4 కన్నా ఎక్కువ చేశారు అనుకోండి, చాలా చిన్నగా వచ్చి డబుల్ కా మీఠా కనబడదు మీకు ఎక్కువ. ఈ విధంగా మనం డబుల్ కా మీఠా అన్నది చేసుకోవచ్చు. మనమైతే ఈ విధంగా ఈ బ్రెడ్ ముక్కల్ని అయితే ఇలా కట్ చేసుకోవాలి. చూడండి చాలా చిన్నగా అయితే ఇలా కట్ చేసుకోవాలి, నేను చూపిస్తున్నాను కదా. ఈ విధంగా అయితే మీరు మీ బ్రెడ్ ముక్కల్ని అయితే కట్ చేసుకొని ఒక సైడ్ని అయితే పెట్టేసుకోండి. చూడండి ఇప్పుడైతే మనం గ్యాస్ అనేది ఆన్ చేసుకొని ప్యాన్ అనేది పెట్టుకున్నాం కదా, దీంట్లోకి అయితే ఈ డబుల్ కా మీఠాలోకి మనం డ్రై ఫ్రూట్స్ వేపడం కోసం నెయ్యిని అయితే వేస్తున్నాము. చూడండి ఈ నెయ్యిని అయితే మనం డ్రై ఫ్రూట్స్ వేపడం కోసం అయితే వేస్తున్నాము. ఒకవేళ మీ ఇంట్లో నెయ్యి కనుక లేకపోతే మీరైతే నూనె కూర వేసుకోవచ్చు. మేమైతే నెయ్యి వేస్తున్నాము. ముందుగా మీరైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వీటిని బాగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే నెయ్యి అన్నది కొద్దిగా మెల్ట్ అవ్వాలి. నెయ్యి ఉంటేనే మంచి ఫ్లేవర్ అన్నది వస్తుంది డబుల్ కా మీఠాకి. ఇప్పుడైతే నెయ్యి అన్నది కరిగిపోయింది కాబట్టి మనమైతే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసేసుకుందాము. చూడండి ఇవంతా వేసుకున్నాం కదా, ఇప్పుడైతే మనం కలిపేసుకుంటున్నాము. చూడండి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది అన్నది మాడిపోకుండా నీట్గా అన్నది కలుపుకోవాలి. ఈ విధంగా మనమైతే డ్రై ఫ్రూట్స్ అన్నవి వేసుకోవాలి. ఇంకా డబుల్ కా మీఠాలోకి డ్రై ఫ్రూట్స్ అన్నవి మెయిన్ టేస్ట్ అన్నమాట. మీ దగ్గర ఎంత డ్రై ఫ్రూట్స్ ఉంటే అంత వేసుకోండి, అదే మంచి టేస్ట్ అన్నది వస్తుంది డబుల్ కా మీఠాలోనే. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఒక చిన్న బౌల్లోకి అయితే మనం తీసుకొని వీటిని అయితే పక్కన పెట్టుకోవాలి. ఆ జీడిపప్పు బాదం పప్పు అన్నది మంచి టేస్ట్ అన్నది వస్తుంది. వీటిని అయితే మనం కొంచెం పక్కన పెట్టేసుకుందాం. బ్రెడ్ ఉన్నది కదా, ఇందులోనే మనం ఈ బ్రెడ్ని అయితే వేయించుకోవాలి, అంటే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఈ విధంగా మనం అయితే బ్రెడ్ ముక్కల్ని అయితే అంతా వేసుకున్నాం కదా, ఇదైతే కొంచెం అన్నది ఫ్రై అవుతుంది. కొద్దిగా మీద అయితే మనం నెయ్యి అయితే వేస్తున్నాం. ఈ నెయ్యి అంతా కూడా ఈ బ్రెడ్లో అన్న పీల్చుకుంటాయి, అందుకే అన్నది మేము ఎక్స్ట్రా కొద్దిగా నెయ్యి అన్నది వేస్తున్నాము. సైడ్ టు సైడ్ బాగా కాల్చుకోవాలి, మాడిపోనివ్వకండి అసలు. ఈ విధంగా మనం తిప్పుకోవాలి. బ్రెడ్ అన్నది అయిపోతేనే మంచి ఈ విధంగా పర్ఫెక్ట్గా ఇలా రావాలి, ఇలా తిప్పుకోవాలన్నమాట. ఇదంతా కూడా ఫుల్గా తిప్పేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనమైతే బ్రెడ్లనన్నీ కాల్చుకోవాలి. ఎంత బాగుందో కదా, గోల్డెన్ కలర్ వచ్చి చాలా చాలా బాగుంది కదా, చూడడానికే చాలా టేస్టీగా ఉంటుంది ఉత్తి బ్రెడ్డే. ఇప్పుడు ఈ బ్రెడ్ అయితే అయిపోయింది కాబట్టి మనం ఈ బ్రెడ్లన్నింటినీ కూడా మనం సర్వింగ్ బౌల్లోకి అయితే వేసుకుందాము. ఇలా మాడిపోకుండా పర్ఫెక్ట్ ఈ విధంగానే మనం బ్రెడ్లు అన్నవి ఇలా కాల్చుకోవాలి. ఇప్పుడైతే మనం బ్రెడ్లన్నింటినీ కూడా సర్వింగ్ ప్లేట్లోకి వేసిన తర్వాత మనమైతే పాకం అన్నది కట్టుకోవాలి స్వీట్గా ఉండడం కోసం. దీన్ని అయితే ఒక 2 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. చూడండి
ఇది కంప్లీట్గా చల్లారాలన్నమాట. అదే ప్యాన్లో అయితే మనం కొద్దిగా షుగర్ అనేది వేసుకోవాలి, మీకు టేస్ట్కి సరిపడంత. మీరు షుగర్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే షుగర్ ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు మనం ఎంత షుగర్ వేసామో అంతే కప్పు వాటర్ అయితే వేసుకోవాలి, మంచినీళ్ళు అన్నవి వేసుకోవాలి. ఎందుకంటే దీన్ని పాకం కోసం అయితే మనం వాటర్ వేసుకోవాలి. ఇదైతే ఫుల్గా కరిగించుకోవాలి. మీరు ఎంత షుగర్ తింటారో అంత షుగర్ వేసుకోండి. షుగర్ ఎక్కువ కావాలన్న వాళ్ళు ఎక్కువ షుగర్ అయితే వేసుకోండి, తక్కువగా లిమిట్గా కావాలన్న వాళ్ళు మీకు నచ్చినంత అయితే వేసుకోండి. మేమైతే లిమిట్గా అయితే వేసుకుంటున్నాం. మీరైతే అసలు మర్చిపోకండి, ఎంత షుగర్ వేసారో అంతే వాటర్ అనేది వేయడం కంపల్సరీ. ఇప్పుడైతే దీంట్లోకి మనం కొద్దిగా ఫ్లేవర్ కోసం ఇలాచీలు అయితే ఉన్నాయి కదా, ఈ ఇలాచీలను అయితే మనం దంచుకోవాలి. ఈ విధంగా మనం అయితే ఇలాచీలని దంచుకుందాం. ఇలాచీని దంచుకున్నాం కాబట్టి ఈ పాకంలోనైతే ఇలాచీ అనేది వేసుకున్నాము. ఇలాచీ ఎందుకంటే కొద్దిగా ఫ్లేవర్ కోసము. తీగ పాకం అయితే వచ్చేసింది. సో ఇప్పుడైతే ఇందాక మనం బ్రెడ్లను అయితే ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా ఇందులో అయితే వేసుకోవాలి. చూడండి, వేసుకున్నాం కాబట్టి ఒకసారి అయితే మనం చిన్న చిన్నగా కలుపుకుందాము. సేమ్ ఈ బ్రెడ్ కూర ఈ పాకాన్ని అయితే కొద్దిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. బ్రెడ్ అన్నది వేసుకున్నాం కదా, ఈ డబుల్ కా మీఠా అయితే అందరికీ ఇష్టమే. బయట డబుల్ కా మీఠా కొనుక్కుంటారు, కానీ మన ఇంట్లోనే ఈజీగా హెల్తీగా డబుల్ కా మీఠా అయితే చేసుకోవచ్చు. నేను చెప్పిన విధంగా చేస్తే మీకు పర్ఫెక్ట్గా డబుల్ కా మీఠా అన్నది వస్తుంది. ఇప్పుడైతే వేస్తాం కాబట్టి ఒక 1 మినిట్ అయితే ఇలా ఉంచాలి. దీని తర్వాత మనం అయితే మళ్ళీ తిప్పుకోవాలి. బబుల్స్ అన్నీ వస్తున్నాయి కదా, ఇప్పుడు అలా కలుపుకుంటూ ఉండాలి. ఈ ఇలాచీ కూర కలిసి మంచి స్వీట్ అన్నది ఇస్తుంది ఈ పాకంలోకి. చూడండి, ఒక్కొక్క బ్రెడ్ని కూడా ఇటు సైడ్ అయితే తిప్పేసుకుందాము. మీరు తిప్పుకునేటప్పుడు కూడా జాగ్రత్త, బ్రెడ్ అన్నది మెత్తగా అయిపోద్ది, తిప్పినప్పుడు అయితే విరిగిపోద్ది. జాగ్రత్తగా మెల్లగా తిప్పుకోండి. నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మీరైతే తిప్పుకోండి. ఇప్పుడైతే ఈ షుగర్ సిరప్ అంతా ఈ బ్రెడ్ అన్నది పీల్ చేసుకున్నది కదా, మనమైతే చిన్న చిన్నగా ఈ బ్రెడ్ అన్నది నొక్కినట్టు అయితే చేసుకోవాలి. ఈ విధంగా మనం అన్నిటిని కూడా నొక్కినట్లు అయితే చేసుకోవాలి. చూడండి, మరీ నొక్కకుండా కొద్ది లైట్గా అయితే నొక్కండి. ఇందులోకైతే మనం పాలు అయితే వేసుకోవాలి. ఒక గ్లాస్ అంత పాలు అయితే వేసుకుంటున్నాము. ఈ విధంగా మేమైతే పాలನ್ನು వేసుకున్నాం కదా, ఇప్పుడైతే పాలు వేసుకున్నాం కాబట్టి మేమైతే కలుపుతున్నాము. ఇప్పుడైతే బ్రెడ్ అంతా నొక్కేసాము. ఇంకా ఇది కూడా పాలను కూడా అబ్జర్వ్ అయితే చేసుకుంటుంది. ఈ బ్రెడ్ అయితే అన్నిటిని అబ్జర్వ్ చేసుకుంటుంది, పాలని, నీళ్ళని, ఇంకా నెయ్యిని కూర అన్నిటిని. ఇలాగ ఒక 1 మినిట్ అయితే మగ్గనిద్దాము. ఇప్పుడైతే ఈ బ్రెడ్ అనేది పాలను అయితే పీల్చేసుకున్నది. కరెక్ట్గా ఇది అయిపోయింది కాబట్టి మనం ఇందాకలా వేపిన డ్రై ఫ్రూట్స్ అన్నవి ఇందులో అయితే వేసుకున్నాము. డ్రై ఫ్రూట్స్ అన్నవి వేసుకున్నాము కాబట్టి కలిపేసుకున్నాము. ఈ డబుల్ కా మీఠా అనేది మనం వేడివేడిగా కాకుండా చల్లగా కొంచెంసేపు పక్కన పెట్టి తింటేనేమించి చాలా బాగుంటుంది. వేడివేడిగా తింటే అంత టేస్ట్ అన్నది రాదు. సో ఇప్పుడైతే డబుల్ కా మీఠా అయిపోయినట్టే. ఇప్పుడైతే మేము గ్యాస్ అనేది ఆఫ్ చేసేస్తున్నాము. ఇప్పుడు డబుల్ కా మీఠా ఎంత బాగుందో కదా, డ్రై ఫ్రూట్స్ వేసాక చాలా బాగుంది కదా చూడడానికి. ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లోనే డబుల్ కా మీఠా అయితే చేసుకోండి. ఇప్పుడైతే మనం దీన్ని సర్వింగ్ బౌల్లో వేసుకొని టేస్ట్ అయితే చేసేద్దాం. డబుల్ కా మీఠా అయితే రెడీ అయిపోయింది కాబట్టి మనం అయితే సర్వింగ్ ప్లేట్లోకి అయితే వేసుకుందాము. ఈ డబుల్ కా మీఠా చూస్తుంటేనే నాకు తినాలనిపించేస్తుంది, ఎందుకంటే ఎక్కువ డ్రై ఫ్రూట్స్తో ఉండి చాలా బాగుంది కదా. చూడండి, ఇప్పుడైతేనేమంచి డబుల్ కా మీఠాని మనం టేస్ట్ చేద్దాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ డబుల్ కా మీఠా ఎంత బాగుందో కదా. ఈ డబుల్ కా మీఠా చూస్తుంటే మంచి వాసన అన్నది వస్తుంది. ఇప్పుడు డైరెక్ట్గా నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను. ఈ డబుల్ కా మీఠా మొత్తం డ్రై ఫ్రూట్స్తోనే అందం అన్నమాట. ఇప్పుడైతే నేను ఎక్కువ డ్రై ఫ్రూట్స్ పెట్టుకొని టేస్ట్ చేస్తాను. ఈ డబుల్ కా మీఠా అయితే చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు నేను టేస్ట్ చేశాను కదా, మొత్తం డ్రై ఫ్రూట్స్ అంతా కూడా బాగున్నది, బాగా ఫ్రై అయ్యి అంతా. మీరు కూడా ఇలాంటి హైదరాబాదీ స్పెషల్ డబుల్ కా మీఠా కంపల్సరీ మీ ఇంట్లో అయితే ట్రై చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.